నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకున్నాక ప్రేమించాను అని అంటున్నాడు అనిల్. మా మధ్య ప్రేమ ఎంతో కాలం లేదు, ఒక్కడి వల్ల మా జీవితం నాశనం అయిపోయింది అని అంటున్నాడు. అసలు వాళ్ళకి వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నాకు ఇట ఏం వ్యసనాలు లేవు మేడం, అసలు తిరగడాలు ఏం లేవు. తాగడాలు సిగరెట్ ఏమీ లేదు. ఓకే ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేశారు. ఓకే పెళ్ళయింది మీకు? పిల్లలు? పిల్లలు లేదు మేడం. ఇంకా లేరు. ఓకే అంటే నాకు పుట్టలేదు, మా ఆవిడ పుట్టారు. ఓ మీకు పిల్లలు లేరు, మీ ఆవిడకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ సమస్యతో వచ్చారు. అవును మేడం. శోభనం రోజు నా భార్య నాకు ఒకటి చెప్పింది, అంటే నాకు ప్రెగ్నెన్సీ రాదు, నాకు చిన్నప్పుడు ఆపరేషన్ అయిపోయిందని. మరి అప్పుడు మీరు బయటకు వచ్చి అది చాలా పెద్ద ఇష్యూ కదా. ఒకసారి టెస్ట్ చేపిస్తున్నామని ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం మేడం. అక్కడ నాకేమన్నారంటే వీరగణాలు తక్కువ ఉన్నాయని చెప్పారు. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, భార్యకు బాగాలేదు వెంటనే వచ్చేయని. ఓకే ఎందుకు హాస్పిటల్కి వెళ్తే మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పారు. మీరు షాక్ అయ్యారా, మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? నేను హ్యాపీ, నాకు పుట్టాడు హ్యాపీ ఫీల్ కానీ ఏమన్నా. నేను అడిగాను, ఇది 10 మంది చెప్తే బాగుండదు కాబట్టి ఇంట్లోకి పిలిచి అడిగాను, 4 రోజుల మధ్య అడిగాను. అడిగింటే చెప్పింది ఇలా ఇన్స్టాలో ఒకటి మెసేజ్ చేశాను, నాకు రీల్ చేసిన వల్ల ఇన్స్టాలో మెసేజ్ చేశాడు. ఏంటి అడగగానే డైరెక్ట్ గా చెప్పేసిందా? ఫస్ట్ మనుషులు కలిసాయి, మనసులు కలిసాయి, తర్వాత శరీరాలు కలిసి మళ్ళీ రిధమ్ అని చెప్పేశారు. కాదు, నువ్వు అడిగే నువ్వు అడగలేకపోయావా, నీకు ప్రెగ్నెన్సీ రాదు కానీ మరి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? అడిగాను మేడం, ఆమె కూడా తెలియదు అంటే అది. అద్భుతం జరిగిపోయింది ఆవిడ జీవితంలో. ఆవిడ గర్భసంచి రిపోర్ట్ నువ్వు చూసావా? చూశానండి. లేదంటే ఆవిడ నీకు కాలీఫ్లవర్ ఏమైనా పెట్టిందా? ఆమె చెప్పింది లేదని, గర్భించి లేదని. మరి ఎలా వచ్చింది? అతను పెళ్లి చేసుకుని అంటున్నారు అసలు ఆమెని. అసలు ముందు నువ్వు డైవర్స్ ఇవ్వాలి, ఆవిడ చేసుకోవాలంటే అతను. నేను అడిగానండి ఆమెని. అతను చేసుకుంటానంటే నువ్వు డైవర్స్ ఇవ్వడానికి రెడీ. అవును కదా, ఆ అమ్మాయి కంటే నీ పట్టుదల ఏంటి వాళ్ళు పెళ్లి చేసుకోవటం గురించి? నీ భార్య వాళ్ళు చేసుకోవటం. అసలు మీ ఆవిడ ఏమంటుందా, ఆయన చేసుకుంటానంటుందా? మా భార్య ఓకే అంటుంది. అతను అన్న చేసుకుంటుంది, నీతో అయినా ఉంటుందా? ఎలాగైనా ఓకే. మీ భార్య మాత్రం నువ్వు కావాలి, అతను కావాలి. అవును. బోర్ కొట్టేశాడా 2 years కి? లేదు, అనుకోకుండా అలా దగ్గర అయిపోయాం. అనుకోకుండా దగ్గర అవడం ఏంటమ్మా? అనుకోకుండా అనేది అతను అనలేదు, సీక్వెన్స్ రిధమ్ బాగా కలిసింది సార్. ఫస్ట్ మనసులు కలిసినాయి, తర్వాత శరీరాలు కలిసినాయి అని చెప్పాడు అతను. ఎలా కలిసారు మీరు ఇద్దరు? ఆయన ఎక్కడ ఉంటాడు, మీరు ఎక్కడ ఉంటారు? ఏం అనుకోకుండా అంటే ఒక బయట వ్యక్తి కలవాలి అన్న మీ ఇంటికి వచ్చాడా, మీరు ఏమైనా హోటల్ బుక్ మా ఇంటికే చేసుకున్నారు? వచ్చారు. అమ్మా లేనప్పుడు మా ఇంటికి వచ్చారు. ఓయమ్మా, ఈయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడా? అయినప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు అలా? వచ్చారు, ఒక 4-5 times వచ్చారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఏం చేసుకుంటారా అనేది ఆల్రెడీ మొదలైంది, కార్యక్రమం నడుస్తూనే ఉంటది. వాళ్ళు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ పెళ్లి గురించి నీకింత తాపత్రయం ఎందుకు? ఈవిడ వదలటలేదు కదా సార్. నీ భార్య నుంచి విముక్తిగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారా డాన్స్ చేస్తారా అనేది నీకు అనవసరం. ఏం చేస్తూ ఉంటారండి? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా? ఫోటోషూట్ చేస్తాం. ఫోటోషూట్ చేస్తూ ఉంటారా? అచ్చా అచ్చా అచ్చా. పెళ్ళైన ఆడవాళ్ళనా పెళ్లి కాని ఆడవాళ్ళ? పెళ్లి కాను మరి పెళ్ళైంది కదా, మరి ఆవిడకి పెళ్ళైంది కదా. బాగుందని మెసేజ్ చేసాం. ఇన్స్టాలో టిప్స్ చెప్తా అంటే కలిసి ఏం టిప్స్? ప్రెగ్నెన్సీ టిప్సా? ఆ హెల్దీగానే పిల్లలు కన్నారా? సెక్సాలజిస్ట్ లో ఉన్నావు నువ్వు. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ఓకే ప్లీజ్ మేడం. కూర్చోండి. సార్, మేడం, అనిల్ గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. ఆయన పిలిచి అసలు ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తెలుసుకుందాం. తప్పకుండా. అనిల్ గారు రండి. హలో అండి, నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఖైరతాబాద్ ఖైరతాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దేనికోసం అని వచ్చారండి? నాకు ఇట ఏం వ్యసనాలు లేవు మేడం, అసలు తిరగడాలు ఏం లేవు. తాగడాలు సిగరెట్ ఏమీ లేదు. ఓకే ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేశారు. ఓకే పెళ్ళయింది మీకు? పెళ్ళి ఎంత కాలం అవుతుంది? 3 years అయింది మేడం. 3 years అవుతుంది. మీరు లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్ మేడం. అరేంజ్ మ్యారేజ్. పిల్లలు? పిల్లలు లేదు మేడం. ఇంకా లేరు. ఓకే. అంటే నాకు పుట్టలేదు, మా ఆవిడ పుట్టారు. ఓ మీకు పిల్లలు లేరు, మీ ఆవిడకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ సమస్యతో వచ్చారు. అవును మేడం. చెప్పండి ఏం జరిగింది?
ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. ఉమ్, శోభనం రోజు నా భార్య నాకు ఒకటి చెప్పింది, ఉమ్. అంటే నాకు ప్రెగ్నెన్సీ రాదు, నాకు చిన్నప్పుడు ఆపరేషన్ అయిపోయిందని. ఓ, ఓకే అలాగే నేను ఎందుకు ఏంటని అడగలేదా? చిన్నప్పుడు ఆపరేషన్ చేయడం ఏంటి? చిన్నప్పుడు తన స్టమక్ ఆపరేషన్ అయిందంట ఏదో ప్రాబ్లం వల్ల. ఏదో ప్రాబ్లం వల్ల గర్భసంచి తీస్తానని చెప్పారా? అవును. మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదమ్మా, మరి మీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా అట్లాగా? మీ ఇంట్లో ఇంట్లో వాళ్ళకి వారసులు చెప్పలేదండి లేకపోతే చెప్పకుండా చేశారు, మరి అప్పుడు మీరు బయటకు వచ్చి అది చాలా పెద్ద ఇష్యూ కదా. కానీ ఎందుకు బయటకి ఎందుకు చెప్పాలని చెప్పలేదు మేడం నేను. అంటే మీకు ఆ అమ్మాయి బాగా నచ్చిందా? అవును, ఓకే. అందుకు బయటికి చెప్పలేదు నేను. ఉమ్. సరే అని కంటిన్యూ అయ్యాం బాగా. కంటిన్యూ అయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేపిస్తున్నామని ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం మేడం. దేనికి టెస్ట్? ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తుందా అని కనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళారు అంతేనా? ఇద్దరం పెట్టించాం అక్కడ. ఓకే. అక్కడ నాకేమన్నారంటే వీరగణాలు తక్కువ ఉన్నాయని చెప్పారు. ఉమ్, అది భార్యకి చెప్పాను. ఏమన్నానంటే నాకు హెల్త్ ప్రాబ్లం లేనప్పుడు నువ్వు సపోర్ట్ చేసావు కదా, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంది కానీ నేను సపోర్ట్ చేద్దామని ఇద్దరం కలిసి ఉన్నాం మేడం. మీ ఆవిడకి ఏం ప్రాబ్లం లేదా? ఉంది కదా ప్రాబ్లం. అప్పుడు ఇద్దరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? ఇద్దరు ప్రాబ్లం హాస్పిటల్కి వెళ్ళాం మేడం. ఇద్దరికి ఏం ప్రాబ్లం ఉంది? ఆవిడ ప్రాబ్లం కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వెందుకు టెస్ట్కి వెళ్ళావు? ఏంటి ప్రాబ్లమ్? నాకు ప్రెగ్నెన్సీ లేదు, రాదు కదా ఆమెకి. ఎలా రాదు అని అనుకుంటున్నారు? అంటే చిన్నప్పుడు ఆపరేషన్ చెప్పి ఆమె చెప్పింది చిన్న ఆపరేషన్ అయిందని. ఆపరేషన్ అయింది కాబట్టి అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు అని. ఒకవేళ వస్తుందేమో అని డౌట్తో వెళ్ళాం మేడం. అదే వస్తుందేమో అన్న అవకాశం ఉంటదేమో అని చెప్పేసి వెళ్ళారు. అక్కడ మీ గురించి తెలిసింది. అవును, ఆ, మా భార్యకి చెప్పాను. ఆ, ఓకే నాకు అప్పుడు నువ్వు సపోర్ట్ చేసావు కదా, ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, కలిసి ఉందామని చెప్పాము. ఓకే, ఇద్దరు ఆదర్శ దంపతుల్లాగా కలిసి ఉన్నారా? అలా ఒక 1 year తర్వాత నాకు మా భార్యకు క్లోజ్ దూరం అయింది మేడం. ఓకే. దూరం అయింది. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, భార్యకు బాగాలేదు వెంటనే వచ్చేయని. ఓకే, మీ ఆవిడే చేయొచ్చుగా. బాగాలేదు ఆమెకే కదా మేడం, హాస్పిటల్కి వెళ్ళింది. ఆవిడ హాస్పిటల్లో వెళ్ళిపోయిందా? ఓకే. ఎందుకని హాస్పిటల్కి వెళ్తే మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పారు. నువ్వు ఫస్ట్ టెస్ట్ చేయించినప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వదు అని చెప్పారన్నావు. అవును మేడం, అవ్వదని చెప్పారు. ఏ డాక్టర్ అవ్వదని చెప్పాడు? ఏ డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు? ఇప్పుడు నీకు అవ్వదు అని చెప్పిన డాక్టర్, అయ్యింది ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ ఒకడేనా? వేరండి. వేరే వేరే. అవును. మీరు షాక్ అయ్యారా? మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? నేను నాకు పుట్టాడు హ్యాపీ ఫీల్ కానీ ఏమన్నా. నేను అడిగాను, ఇది 10 మంది చెప్తే బాగుండదు కాబట్టి ఇంట్లోకి పిలిచి అడిగాను, 4 రోజుల మధ్య అడిగాను. అడిగింటే చెప్పింది ఇలా ఇన్స్టాలో ఒకటి మెసేజ్ చేశాను, నాకు రీల్ చేసిన వల్ల ఇన్స్టాలో మెసేజ్ చేశాడు. ఏంటి అడగగానే డైరెక్ట్ గా చెప్పేసిందా? భయపడ్డాలు లాంటివి, అయ్యో తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ ఏమీ లేకుండా చెప్పేసింది. చెప్పేసిందండి. ఎందుకంటే ఒరిజినాలిటీ ఇద్దరికి తెలుసు కాబట్టి, నీకు ఎవరని తెలుసు, ఆ అమ్మాయికి అవ్వదని చెప్పి ఇంకా దాచి డొంక తిరుగుడుగా మాట్లాడటం వేస్ట్ అని చెప్పి ఒప్పేసుకుంది వెంటనే. ఆ. ఓకే. రీల్స్ చేస్తే మెసేజ్ చేశారని చెప్పారు. మెసేజ్ చేసిన తర్వాత ఫస్ట్ మా మనుషులు కలిసాం, మా చెల్లెలు కలిసామని చెప్పేశారు. ఫస్ట్ మనుషులు కలిసాయి, మనసులు కలిసాయి, తర్వాత శరీరాలు కలిసాయి అని చెప్పేశారు. కాదు, నువ్వు అడగలేకపోయావా? నీకు ప్రెగ్నెన్సీ రాదు కదా, మరి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? అడిగాను మేడం, ఆమె కూడా తెలియదు అంటే అది. అద్భుతం జరిగిపోయింది ఆవిడ జీవితంలో. అవును. అప్పుడు మీరు తర్వాత నేను ఆ అబ్బాయిని పిలిచి అడిగాను, ఆ. నేను డైవర్స్ చేస్తాను, నువ్వు పెళ్లి చేసుకో అని. అతను పెళ్లి చేసుకోని చెప్పేశాడు. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. అసలు నీకు ఆల్రెడీ ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నీకు ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, కౌంటింగ్ తక్కువ ఉంది అన్నారు కానీ పిల్లలు పుట్టరని నీకు చెప్పలే. అవును. మీ ఆవిడకి అసలు ప్రెగ్నెన్సీ రాదు లేదు అని చెప్పారు. అలాంటిది ఒక అద్భుతం జరిగింది. అమ్మయ్య ఏదో సక్సెస్ అయిందని అనుకోవచ్చు కదా, నీకు డౌట్ ఎందుకు వచ్చింది అసలు? అంటే మేము కలిసలేదు మేడం ఇప్పుడు శారీరకంగా. తమ్ముడు నీది సెమెన్ రిపోర్ట్, నీ సెమెన్ రిపోర్ట్ నీ దగ్గర ఉంది. అవును. ఆవిడ గర్భసంచి రిపోర్ట్ నువ్వు చూసావా? చూసానండి. లేదంటే ఆవిడ నీకు కాలీఫ్లవర్ ఏమైనా పెట్టిందా? ఆమె చెప్పింది లేదని, గర్భంచి లేదని. మరి ఎలా వచ్చింది? ఆవిడ చెప్పింది, ఈయన చూడలే, ఆవిడ చెప్పిందా? ఈయన నమ్మాడు. అవును. ఇద్దరు ఆదర్శ దంపతులుగా ఒక 1 year ఉన్నారు. అవును మేడం. తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఆవిడ ప్రెగ్నెంట్. అవును. తర్వాత తెలిసింది నువ్వు డైవర్స్ ఇస్తాను అవును. అన్నావు. ఏమైంది నెక్స్ట్? ఆడ ఒప్పుకోలేదు, పెళ్లి చేసుకుంటే ఒప్పుకోలేదు. నాకు వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయింది, నేను ఒప్పుకోనని చెప్పేశాడు. ఆహా, ఆ అబ్బాయి చేసుకొని అన్నాడు, కడుపు చేసిన అబ్బాయి. సూపర్, సరిపోయింది, తెక్కనినట్లే. కాదు, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? ఆవిడ ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఇక్కడ న్యాయం జరుగుతుందని వచ్చానండి. ఏం న్యాయం? అంటే అతను పెళ్లి చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ 1 month వచ్చింది, ఓకే, పెళ్లి చేసుకుని అంటున్నారు. అతను పెళ్లి చేసుకుని అంటున్నారు అసలు ఆమెని. అసలు ముందు నువ్వు డైవర్స్ ఇవ్వాలి, ఆవిడ చేసుకోవాలంటే. అతను నేను అడిగానండి ఆమెని. అతను చేసుకుంటానంటే నువ్వు డైవర్స్ ఇవ్వడానికి రెడీ. అవును. కాదు, ఆ అమ్మాయి కంటే నీ పట్టుదల ఏంటి? వాళ్ళు పెళ్లి చేసుకోవటం గురించి, నీ భార్య వాళ్ళు చేసుకోవటం. అసలు మీ ఆవిడ ఏమంటుందా? ఆయన చేసుకుంటానంటుందా? మా భార్య ఓకే అంటుంది. అతను అన్న చేసుకుంటుంది, నీతో అయినా ఉంటుందా? ఎలాగైనా ఓకే. నువ్వేమనుకుంటున్నావు? నాకు పుట్టిన బిడ్డతో నేను ఏం చేయాలి అసలు? నేను వద్దనుకుంటున్నావు? వద్దనుకున్నాను నేను కూడా. మీ భార్య మాత్రం నువ్వు కావాలి, అతను కావాలి. అవును. సరే, ఆడు చేసుకుంటాడో చేసుకోవడం తర్వాత సంగతి. నువ్వు ఉంటావో ఉండవో డెసిషన్ తీసుకోవచ్చు కదా, నీ ప్రాబ్లం కదా ఇది. నువ్వు డైవర్స్ కేసు వేసేసుకుంటే అయిపోయేది కదా, ఇక్కడ మా దగ్గరికి ఎందుకు వచ్చావు? మళ్ళీ 10 మంది తెలియకూడదు కదా అసలు మ్యాటర్. మా తెలియదు. తెలియకూడదు కదా. తెలియకూడదా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తెలిసిపోయేది కదా, వాడు పెళ్లి చేసుకుంటానంటే తెలిసిపోయేది కదా. ఓహో, ఫేసులు రివీల్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మీరు కోర్టుకి వెళ్ళి డైరెక్ట్ గా డైవర్స్ పిటిషన్ వేసుకుంటారు, అంతేనా? ఆవిడ కూడా పిలవండి, ఆవిడేం చెప్తుందా ట్విస్ట్? మీ ఆవిడ పేరేంటి? రియా.
రియా రియా గారు రండి. నమస్తే. ఇప్పుడు మీ వారు చెప్పిందంతా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, మీరు ఇంకేమన్నా చెప్తారా? లేదు మేడం, మా ఆయన చెప్పిందంతా కరెక్టే మేడం. అంతేనా? మీ ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా మీరు? అవును మేడం. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టానన్నంత వరకు మీరు తర్వాత కూడా హ్యాపీగానే ఉన్నారుగా? అవును మరి మళ్ళీ ఇన్స్టాలో ఎవరో మెసేజ్ చేశారని చెప్పేసి వాళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? నేను అదే బ్యూటీ టిప్స్ వీడియోస్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను మేడం. కాదమ్మా, ఇప్పుడు మీ హస్బెండ్ని పెళ్లి చేసుకున్న ఫస్ట్ నైటే ఓ ట్విస్ట్ ఇచ్చావంట, నాకు గర్భసంచే లేదు, నాకు ప్రెగ్నెన్సీ రాదు అని. అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చెప్పారు ఆ మాట ఆ టైంలో? డాక్టర్స్ రాదు అని అన్నారా, రాకపోవచ్చు అన్నారా, లేదంటే మీరు చెప్పింది అబద్ధమా? రాదు వేరో రాకపోవచ్చు వేరో అబద్ధం ఆడటం, 3 డైరెక్షన్స్ ఉన్నాయి. లేదు మేడం, డాక్టర్ చెప్పారు, అప్పుడైతే కావాలని అబద్ధం ఏం చెప్పలేదు. డాక్టర్స్ మీకు అప్పుడు ఏం చెప్పారంటే ఏదో మీకు టెస్ట్ చేసి అసలు ఏదో ఆపరేషన్ చేశారట. ఏం ఆపరేషన్? అప్పుడు నాకేదో స్టమక్ లో ప్రాబ్లం వస్తే ఇక మీకు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చమ్మా అని డౌట్ఫుల్ గా చెప్పారా? అది మీ ఆయనకి చెప్పారు మీరు. అందుకని మీ ఆయన ఒక 1 year ఆపరేషన్ చేసినాక హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ఏమో సక్సెస్ అవ్వచ్చేమో అని. అంతేనా? అప్పుడు మీ ఆయనకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని చెప్పారు. అంతేనా? మా ఆయన చెప్పినంత కరెక్టే. కరెక్టే. సరే, అప్పుడు కూడా మీరు ఒక ఆదర్శ దంపతులాగా ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు, నువ్వు నన్ను ఉద్ధరించు, నేను నిన్ను ఉద్ధరిస్తానని. అలా బాగానే ఉందిగా లైఫ్. మళ్ళీ మధ్యలో ఈ టిక్ టాక్లు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు పరిచయాలు ఏంటి? నాకు తను చూసి అలా ఫస్ట్ ఫ్రెండ్ గా మాట్లాడుతూ తను ఆ ఫ్రెండ్ గా మీ ఆయనతోనే మాట్లాడుకోవచ్చుగా. బోర్ కొట్టేశాడా 2 years కి? లేదు, అనుకోకుండా అలా దగ్గర అయిపోయాం. అనుకోకుండా దగ్గర అవ్వడం ఏంటమ్మా? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? విచ్చలు విడితానం అంటారు దీన్ని. అనుకోకుండా జరగడం కాదు. నువ్వేం చిన్నపిల్లవి కాదు, నీకు ఏంటి తెలియకుండా ఏం పెళ్లి చేసుకోలేదు. అనుకోకుండా అనేది అతను అనలేదు, సీక్వెన్స్ రిథమ్ బాగా కలిసింది సార్. ఫస్ట్ మనసులు కలిసినాయి, తర్వాత శరీరాలు కలిసినాయి అని చెప్పాడు అతను. చాలా కథ నడిచింది మీ ఇద్దరు. చాలా ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు అన్ని మొహాటల్ లాంటివి. ఈయన బోర్ కొట్టేయడానికి, ఆయన అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి ఆయనకి? అంటే ఏదో విధంగా తల్లి అవ్వాలి అని అనుకున్నావా? తల్లి గురించి జరిగిన కార్యక్రమమా, లేదంటే ఆ కోరికల గురించి జరిగిన కార్యక్రమం? అలా ఇంకా అనుకోకుండా దగ్గర అయిపోయాం. ఎలా కలిసారు మీరు ఇద్దరు? ఆయన ఎక్కడ ఉంటాడు, మీరు ఎక్కడ ఉంటారు? ఏం అనుకోకుండా అంటే ఒక బయట వ్యక్తి కలవాలి అన్న మీ ఇంటికి వచ్చాడా, మీరు ఏమైనా హోటల్ మా బుక్ ఇంటికే చేసుకున్నారు? వచ్చారు. అమ్మ, ఆయన లేనప్పుడు మా ఇంటికి వచ్చారు. ఓయమ్మా. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు తల్లి? మీరిద్దరేనా? మా ఇద్దరే ఉంటాం. ఈయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడా? ఆయన ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు అలా? వచ్చారు, ఒక 4-5 times వచ్చారు. 4-5 times వచ్చాడు. అమ్మ, మీరు ప్రెగ్నెంట్ లేకపోతే పిల్లలు పుట్టారా? అని ఆల్రెడీ డెలివరీ అయిపోయింది మేడం రీసెంట్ గా. ఎవరు, పాప బాబా? పాప పాప. సో ఆ పాప- ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడికి మీ ఆయన పిలిస్తే వచ్చేసావా, లేకపోతే మీ ఇద్దరు అనుకోని స్ట్రోక్ వచ్చారా? ఆయనే చెప్పారు మేడం, ఏమని? ఏం జరుగుతుంది వెళ్ళి, ఏం న్యాయం కావాలి మీకు? మీరే దీనికి సొల్యూషన్ చెప్పారు. ఇప్పుడు మీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆవిడ ఎవరితో అయితే ప్రెగ్నెన్సీ తెచ్చుకుందో వాడికి ఇచ్చి మా ఆవిడ పెళ్లి చేసేయండి, నాకు పేడ వదిలిచ్చేయండి అంటున్నాడు. నువ్వేమంటావు? మీరే ఏదో న్యాయం చేయండి మేడం, నా తప్పు అయింది మేడం. నువ్వు మీ ఆయన్ని వదిలేసి ఆయన పెళ్లి చేసుకోవడానికి ఓకేనా అతన్ని? ఓకే మేడం. అమ్మని లేదు, మీ ఆయన అదేంటి నువ్వు నాతోనే ఉండు అంటే మీ ఆయనతో ఉండడం కూడా ఓకేనా నీకు? ఆయన ఎలా అనుకుంటే అలా, ఆయన ఒప్పుకుంటే నీకు ఏదైనా ఒకటే. అమ్మ నేను రెండే అడుగుతానమ్మా ఎక్కువ. ఇతను ఎవరు? భర్త. అవును. ఓకే, ఇతను భర్త. అతను ఎవరు? లవరు, ఇన్స్టాగ్రామ్ లవర్. నీ బిడ్డకి తండ్రి. ఇప్పుడు బిడ్డను కన్నావు, బిడ్డను కంటం గురించే ఆ రిలేషన్షిప్పా, లేదంటే అక్కడ ఒక ప్యారలల్గా ఒక లవ్ స్టోరీయా? అది మాకు క్లారిటీ కావాలి. సరే, ఇతనితో మాకు పిల్లలుగా అనరు అనేటటువంటిది ఈక్వేషన్ వచ్చేసింది. ఆటోమేటిక్గా గర్భసంచి డ్యామేజ్ అనుకుంటే కనుక నాకు గర్భసంచి పనిచేయటం, మళ్ళీ గర్భవతిని అయిపోయాను, ఇది ఒక యాక్సిడెంట్, లేదంటే అది అబద్ధమైన అయి ఉండాలి. నెంబర్ 1, ఇతను ఎవరు? ఇతను ఒక తల్లి కావాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక మగాడా, లేదంటే ఒక లవ్ ట్రాకా? దాంట్లో అన్న క్లారిటీ చూపెట్టు. ఇద్దరు దొరికారు కాబట్టి ఇద్దరు బకరాలు కావాలంటే దరిద్రంగా ఉంది. మేడం, మీరు ఏమంటున్నారు? సార్ అడిగింది అర్థమైందా మీకు? అర్థమైంది. లవరా, హస్బెండా? లవర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? కడుపు కోసం వెళ్ళావా, ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళావా, లేకపోతే ఇతను వదిలేసి అతన్ని చేసుకుందామని వెళ్ళావా? అంతే, సింపుల్. ఇతని వల్ల యూజ్ లేదు, పిల్లలు పుట్టరు కాబట్టి అతనితో పిల్లలు పుడితే అతను చేసుకుందాం అనుకున్నావా, లేదా ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసమే వెళ్ళావా? ఇంట్లో ఇద్దరే ఉంటారు, పిల్లలు ఎలాగో పుట్టరు, బోర్ కొట్టి అట్రాక్ట్ అయ్యో, అంతేనా? అప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చుకుని వదిలేయచ్చు కదా, అతను కూడా చేసుకుంటాను అని అనటం. ఆవిడకి ఎలాగో రాదు కదా, అందుకని వదిలేసింది, అంతేనా? ఏమో ఇప్పుడు నువ్వు ఫైనల్ ఏమనేదంటే, అతను చేసుకుంటానంటే అతనితో వెళ్తావు, ఇతను ఉంచుకుంటానంటే ఇతనితో ఉంటావు, లేదా ఇద్దరు వదిలేస్తానంటే ఏం చేస్తావు? నీకేదో ఇల్లు కావాలి కదా. నువ్వు తప్పు చేసావు, ఈయన యాక్సెప్ట్ చేయడు. ఆయన ఊరికి తప్పు చేయడానికే వచ్చాడు తప్ప నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఏం చేస్తావు ఇప్పుడు? తప్పు నాదే అయ్యింది మేడం, అందుకే మీరు దీనికి సొల్యూషన్ చెప్పాను.
కాదు అనిల్, ఇప్పుడు నాకు అస్సలు ఇది అర్థం కావట్లేదు. నీకు కానటువంటి బిడ్డ మీ ఇంట్లో ఉంటే ఎక్కడి నుంచి ఈడు ఊడిపడ్డాడు అనేది నీకేం అభ్యంతరం లేదా? అందుకే వచ్చాడు. అందుకే నేను వచ్చింది, ఇక్కడ న్యాయం జరుగుతుంది. అంటే ఏం న్యాయం కావాలి? అంటే ఈ బిడ్డ ఇప్పుడు వరకు జరిగినటువంటి న్యాయం ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు నాకు వద్దు ఈ అమ్మాయి, ఈ అమ్మాయి వద్దు, బిడ్డ కూడా వద్దా? వద్దు, నా వల్ల పుట్టలేదు. ఎవరు వద్దు? అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈవిడ్ని ఆయనకిచ్చి పెళ్లి చేద్దామని? ఇప్పుడు ఇతను చెప్పడం ఏంటంటే ఆయన చేసుకుంటానంటే వెళ్ళిపోతానండి ఆవిడ అంటాం. ఈయనేమంటున్నాడంటే అతను నేను అడిగానండి అతను చేసుకోని అంటున్నాడు. అందుకని ఇక్కడే ఉండిపోతావా నువ్వు? నాకు నా భార్య వద్దు, నా భార్య ఎక్కడ దుంకినా పర్లేదు అనేది వేరే విషయం. ఆ, నువ్వు వచ్చినటువంటి ఇక్కడికి వచ్చి కూర్చొని చెప్పేటటువంటి ఈక్వేషనే అర్థం కావట్లేదు. నా భార్యకి పెళ్లి చేయండి అని అంటున్నా. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఏం చేసుకుంటారా అనేది ఆల్రెడీ మొదలైంది, కార్యక్రమం నడుస్తూనే ఉంటది. వాళ్ళు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ పెళ్లి గురించి నీకింత తాపత్రయం ఎందుకు? ఈవిడ వదలటలేదు కదా నా సార్. భార్య నుంచి నాకు విముక్తి కలిగించండి అని నువ్వు కోరుకోవాలి, అంతే కదా? అవును. నీ భార్య నుంచి విముక్తి, వాళ్ళు పెళ్లి చేసుకుంటారా డాన్స్ చేస్తారా అనేది నీకు అనవసరం, అంతే కదా? అతను కూడా పిలవండి మేడం ఒకసారి, ఎవరో ఉన్నారంట కదా. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొకరు ఉన్నారు, ఆయన కూడా ఒకసారి పిలుస్తాను. ఆయనతో ఓకే, తీసుకురండి. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్. రండి. మీ పేరు? అరుణ్, గుడ్ మార్నింగ్. అరుణ్. ఏం చేస్తూ ఉంటారండి? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా? ఫోటోషూట్ చేస్తాను. ఫోటోషూట్. ఫోటో షూట్ చేస్తూ ఉంటారా? అచ్చా అచ్చా అచ్చా. పెళ్ళైన ఆడవాళ్ళనా పెళ్లి కాని ఆడవాళ్ళ? పెళ్లి కానాలి. మరి పెళ్ళైంది కదా, మరి ఆవిడకి పెళ్ళైంది కదా. బాగుందని మెసేజ్ చేసాను. హ్మ్? ఇన్స్టాలో టిప్స్ చెప్తా అంటే కలిసి ఏం టిప్స్? ప్రెగ్నెన్సీ టిప్సా? కాదు సార్, హెల్తీ టిప్స్. హెల్త్ టిప్సా? ఆ హెల్దీగానే పిల్లలు కన్నారా? సెక్సాలజిస్ట్ లో ఉన్నాను. ఆడే చచ్చిపోతున్నాడు అక్కడ, ఆడికి దిక్కుమొక్కు లేక చచ్చిపోతున్నారు. వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు. నువ్వు ఈ స్పీడ్ ఏంటి? ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి పిల్లని కనీసి అక్కడ పెట్టేసావు. అమ్మాయి మెసేజ్ చేసింది. మెసేజ్ చేసి ఎంతకాలం పరిచయం నాన్న మీ ఇద్దరికి? ఎంతకాలం పరిచయం మీ ఇద్దరికి? 2 years 2 years లో. ఇప్పుడు మీకు ఒక పాప పుట్టిందంట, అవునా? మీకు మ్యారేజ్ అయిందా? కాలే మేడం. మరి ఈ అమ్మాయిని చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? మీరు ఇద్దరు కలిసేటప్పుడు అనుకోలేదు, ఓ ప్లాన్ లేదా? ఓన్లీ టిప్స్. ప్రెగ్నెన్సీ కోసం ఏదో టిప్స్ ఇస్తావు కదా, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలా వద్దా, అలా ఆయన్ని బకరాన్ చేయాలా వద్దా, లేదా ఇప్పుడు రేపు పొద్దున పెళ్లి చేసుకోవాలి చూసి మీ ఆయన వదిలేస్తే నా దగ్గర పెళ్లి చేసుకుంటావా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. అసలు ఏం మాట్లాడుకున్నారు మీరు? ఏం మాట్లాడుకున్నారు? ప్రపోజ్ అన్నా చేసుకున్నారు ఒకరికొకరు? చేసుకున్నాం. ఏమని ఐ లవ్ యూ అని చెప్పి చేసుకున్నారు అక్కడ? మరి దాని తర్వాత మళ్ళీ కాల్స్ మాట్లాడుతున్నాం, వీడియో కాల్ చేసాం. దాని నెక్స్ట్ నీ ధైర్యం ఏంట్రా బాబు, వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయావంట 4-5 సార్లు. ఒకవేళ అలా ఆయనకు దొరుకుంటే లోపల జైల్లో వేసేవాళ్ళు తెలుసా? అంత ప్లాన్ చేసుకున్నారు. ఆ అమ్మాయి టైమింగ్ చెప్పింది మేడం. మా అమ్మగుడు ఈ టైంలో పోతాడు, ఈ టైంలో. ఈ 3 years రిలేషన్షిప్ లో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సమస్య ఆవిడ ఎప్పుడన్నా నీకు చెప్పిందా? చెప్తాను సార్. నేను ప్రెగ్నెంట్ కాను, నాకు గర్భవతి అవటానికి నాకు డైలీ చెప్తాను. నేను కూడా అవటానికి ఛాన్స్ లేదని చెప్పిందా? అలా ఆయన చెప్పిందంట, నీకు చెప్పిందో లేదా? నాకు చెప్పింది చెప్పింది సార్. అవదు, కానీ నువ్వు ట్రై చేద్దాం అనుకున్నావు. ఆ అమ్మాయి నాకు అనిపించింది. ఆ అమ్మాయి అడిగిందా ఏమని? ఫిజికల్ గా కలుద్దామని. ఫిజికల్ గా ఎందుకు? బిడ్డను చూడాలనా? ఏమో సార్ మరి. సరదా కాదమ్మా, ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారా? ప్రెగ్నెన్సీ వస్తే చాలు ఇక తర్వాత కంటిన్యూ అవని అనుకున్నావా, లేకపోతే వాళ్ళ ఆయన వదిలేస్తే మీ ఇద్దరు కంటిన్యూ అవుదాం అనుకున్నారా పెళ్లి చేసుకొని? మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా అమ్మాయిని? చేయరు మేడం. పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయి నేను సాకుంటాను మేడం. మా అమ్మగుడికి చెప్పాను. నాకు ఎట్లా పిల్లలు పుట్టలే కదా, మా అమ్మగుడు. ఆ అమ్మాయిని కాదు, వాడిని కూడా సాక్కుంటాను అన్నావు అంట. ఇతన్ని ఆ అమ్మాయి చేసిన ట్రాప్ ఏంటంటే మా ఆయనకి పిల్లలు పుట్టరు, సో మన ఇద్దరి ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే మా ఆయన అకౌంట్లో వేసేద్దాం అనుకుంది. కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి నీతో వచ్చింది ఓన్లీ ఒక టెస్ట్ గురించా? అంటే నా గర్భసంచి పని చేయకపోవటం వల్ల మా ఇద్దరు పిల్లలు కలగట్లేదా, లేదంటే అతనికి వీర్యం రాకపోవటం వల్ల అవ్వట్లేదా అనేది టెస్ట్ చేయడం గురించి నీతో పాటు ఉందా? అవును సార్. యాక్సిడెంట్ గా ప్రెగ్నెన్సీ అయిపోయింది, అవును సార్. టెస్ట్ పాస్ అయ్యావు, జీవితాలు ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళ ఆయన ఆవిడని వదిలేస్తానంటున్నారా? ఆవిడేమో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటుంది. నాకు ఆల్రెడీ సంబంధం చూసాం, కుదిరింది మేడం. పెళ్ళి అవ్వలేదుగా. ఈ సంబంధం ఏం చేద్దాం? ఆ అమ్మాయి వాళ్ళ ఆయన వదిలేదండి మేడం. మరి తీసుకెళ్ళాలి, ఆవిడే వస్తుంది అతను వస్తాడు, ఇద్దరిని తీసుకెళ్ళు, మీ ఇంటికి వెళ్ళి పరిచయం చేయి. అక్రమ సంబంధాలు పెట్టేసుకోగానే సరే ఆ పర్యవసానాలు కూడా ఫేస్ చేయాలా? ఎంజాయ్ చేసినప్పుడు బాగానే ఉంటది, తర్వాత దోలు తీరిపోద్ది ఒక్కొక్కళ్ళకి. నా గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అని పరిచయం చేయి, మీ ఇంట్లో మీ అమ్మగారు ఏమంటారో చూద్దాం. ఆ అబ్బాయి కలిసుండు బాబు పాపం అని మేము చెప్పలేం, అతని హక్కు. ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వైఫ్తో ఉండాలా వద్దా అని అతను వద్దు అని డెసిషన్ తీసుకున్నాడు. అక్కడ నీకు పిల్ల ఉంది, మీరేం డెసిషన్ తీసుకుంటారా అనే దానికి కోర్టు డిసైడ్ చేస్తుంది. మీ ఇద్దరు జైలుకి వెళ్తురు కానీ ఓకేనా? నీకొద్దు. జైల్లో టిప్స్ ఎవరికి అక్కర్లేదు దాంట్లో, నీ హెల్త్ టిప్స్. ఏమ్మా ఇప్పుడు నీకు అర్థమైందా? ఏ ప్లాన్తో వెళ్ళావు తల్లి? ఏం చేద్దామని వెళ్ళావు? ఓ జీవితం కదా నీకు ఇక్కడ. ఇప్పుడు నీ కూతురికి తండ్రి ఎవరు అంటే ఆయన తండ్రిగా యాక్సెప్ట్ చేయట్లా, న్యాచురల్ తండ్రి యాక్సెప్ట్ చేయట్లా. ఈయన అకౌంట్లో వేద్దామంటే ఈయన ఊరుకోడు, డిఎన్ఏ టెస్ట్ అంటాడు. అదృష్టం ఏంటంటే నువ్వు ముందే ఒప్పుకుంటున్నావు, ఈయనకే పుట్టాడని తోసేయకుండా ఆయన అకౌంట్లో. ఎవరిని పిలుస్తాడు? నాన్న అంటాడు అతన్ని. మీ బిడ్డ పాప బాబా పాప అంటండి. నాన్న అని అంటారా? లేదంటే ఇంట్లో ఒక నాన్న బయట ఒక నాన్న అని పరిచయం చేసావా?
ఇండోర్ అవుట్డోర్. మరి అలాగే పరిచయం చేయాలి చండాలంగానే పిల్లలకి మీరు చేసే పిచ్చి పనుల వల్ల. ఏమనుకుంటున్నావు తల్లి? ఏముందా, వచ్చాడు ఎంజాయ్ చేశాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నరకం ఎవరికి? నీ కూతురికి. బ్రెయిన్ ఉండదా చేసేటప్పుడు? మీ తెలివితేటలకి మీ క్యారెక్టర్లు రోడ్డు మీద వేసుకుంటే వేసుకున్నారు. ఇప్పుడు పిల్లకి తండ్రి ఎవరంటే క్వశ్చన్ మార్కు. హాస్పిటల్ ఎవరి పేరు రాసావు తల్లి? ఈయన పేరు రాసావా? ఏం పేరు? ఈయన పేరు రాసేసారు. పాప నిన్ను పిలుస్తుందా నాన్న అని? నన్ను ఎందుకు కూర్చున్నాను? 2 months పాపే కదా. 2 months అనా? మీ ఇంట్లో ఉన్నారా ఇప్పుడు డెలివరీ అయ్యిందని? మాట్లాడండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం ఇక్కడ స్టార్టింగ్లో అనిల్ గారు వచ్చి కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే కనుక నా భార్యతో పెళ్ళి అయింది కానీ ఆ పిల్లలు మాత్రం పాప మాత్రం నా పాప కాదు అనేటటువంటి స్టేట్మెంట్ అన్నాడు. అనగానే మనం ఏమనుకుంటాం అంటే కనుక అరే ఇదేంటి ఇంత అంటే ఆబ్వియస్లీ మనకు చూసేటటువంటి కేసులు బట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక అక్రమ సంబంధం ఉందో లేదంటే ఇంకోటి ఏదో ఉందో లేదంటే ఒక అడాప్ట్ చేసుకున్నారా ఇలాంటి కథలు మనం అనుకుంటాం. కానీ అతను ఇక్కడ కూర్చుంటూనే ఏమన్నాడు అంటే కనుక సార్ నా సంగతి నా భార్యను వదిలేయాలి అని అనుకుంటున్నాను, నా భార్య నుంచి నాకు విముక్తి కలిగించండి అనే మాట అనలేదు. వచ్చి కూర్చుంటూనే ఏమన్నాడు అంటే కనుక నా భార్యకి ఫస్ట్ పెళ్లి చేసేసేయండి, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే ఏదైతే కనుక ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ అంటే ఆబ్వియస్లీ ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇది సమస్య. అంటే ఇది నల్ అండ్ వైడ్ మ్యారేజ్ కింద వస్తుంది. ఎప్పుడైతే కనుక పిల్లలు పుట్టేటటువంటి అవకాశం లేదు అని అనుకుంటారో ఆల్రెడీ ఒక 2 years జర్నీ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ బట్టి ద మ్యారేజ్ ఈజ్ నల్ అండ్ వైడ్ అని అంటూ ఉంటారు. బట్ ఇద్దరికీ లేకపోవటం వల్ల పర్లేదులే మన ఇద్దరు అడ్జస్ట్ అవుదాం, ట్యూన్ అవుదాం, ఒక కాంట్రాక్ట్ ఒక అండర్స్టాండింగ్ మీద ఉందాం అని చెప్పి ముందుకెళ్ళారు. ఫస్ట్ ట్రస్ట్ నెంబర్ 1 అది అనమాట. అంటే ఒక నమ్మక ద్రోహం అనేటటువంటిది పెళ్ళి జరిగినప్పుడు ఒక నమ్మకం, దానికి ఒక ద్రోహం జరిగింది. పిల్లలు పుట్టరు అయినా కానీ పర్లేదు మనం ఇలా కంటిన్యూ చేద్దాం అనుకునేటప్పుడు ఇద్దరు ఒకరు అంగీకరించారు కానీ మళ్ళీ రెండోసారి ఇంకో నమ్మక ద్రోహం జరిగింది. అయితే ఈ అమ్మాయి మర్యాదగా అమ్మ నువ్వు వెళ్ళిపో అమ్మ, నువ్వు నా జీవితంలో నాకు ఇష్టం లేదు అంటే కనుక లోకానికి తెలిస్తే కనుక చీ తూ అని అంటారు. నాతో పాటు నా బిడ్డ మీద కూడా ఉమ్మేస్తారు. ఇప్పటికీ కూడా నాకు డెలివరీ అయిన తర్వాత ఇంకా అమ్మాళ్ళ ఇంట్లోనే నేను ఉంటున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నా పరిస్థితి ఆగమ్యగోచరం అయిపోతుంది. కాబట్టి ఈరోజు ఈ అమ్మాయి ఏమంటుందంటే కనుక ఒక పక్క నుంచి నాకు అనిల్ కావాలి, ఇంకో పక్క నుంచి శివ కావాలి అనేటటువంటి పాట పాడుతుంది. కానీ ఈ అమ్మాయి ఎప్పుడైతే కనుక అతనికి పిల్లలు కలగరు అనేటటువంటి ఆలోచన ఫస్ట్ వచ్చిందో, ఎప్పుడైతే కనుక ఇన్స్టాగ్రామ్లో శివతో ఒక పరిచయం అన్నటువంటి ఏర్పడిందో అనిల్ అనేటటువంటి వ్యక్తి అప్పుడే డిలీట్ అయిపోయాడు. దట్ ఈస్ ఆబ్వియస్, అది మనందరం తెలుసుకో. ఇప్పుడు సహజంగా ఏంటంటే ఆ అమ్మాయిలో ఇప్పుడు లైలా కూర్చుని రియా కూర్చుని మాట్లాడేటటువంటి తీరు పద్ధతిలో ఇక్కడ అనిల్కి ఒక ఇంపార్టెన్స్ కానీ ఒక భర్తగా ఒక పెళ్ళికి ఇచ్చేటటువంటి ఒక ఇంపార్టెన్స్ కానీ ఎక్కడ కూడా ఏం కనిపించట్లేదు. ఓన్లీ ఏంటంటే ఎక్కడో తన్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి, తను ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్యారలల్గా ఒక లవ్ స్టోరీ ఏదైతే కనుక ఇందాక అన్నారో, నేను గర్భవతి అవుతానా లేదా, ప్రాబ్లం నాలో ఉందా లేదంటే అనిల్లో ఉందా ప్రాబ్లమ్, ఇది లెక్క తేలాలి. నేను ఒక తల్లిని ఎప్పటికైనా ఒక జీవితంలో అవుతానా అవ్వనా అనేటటువంటి లెక్క తేల్చుకోవాలి అంటే కనుక దానికి ప్రాక్టికల్గా ఎటువంటి టెస్ట్ లేదు. ఎవరో ఒక డాక్టర్ ఎప్పుడో నాకు అవ్వదు అని చెప్పాడు. బహుశా ఆ డాక్టర్ చెప్పేటటువంటిది నిజమా అబద్ధమా? నిజంగా ఒక తల్లి కావాలి అనేటటువంటి ఆలోచన నాలో వస్తుంది, ఆలోచన నిర్వర్తించాలి, ఆ ఆలోచన ఫలితం రావాలి అంటే ఆబ్వియస్లీ ఒక పరిచయాన్ని పెంచుకోవాలి. ఆ పరిచయంలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఒక శివ అనేటటువంటి వ్యక్తితో పరిచయం పెంచుకోవాలి, అతనితో స్నేహపూర్తంగా ఉండాలి, అతనితో శారీరకంగా గర్వాలి. ఆ తర్వాత గర్భవతి అవుతాయి కనుక నాకు ప్రాబ్లం లేదు, అనిల్కే ప్రాబ్లం అనేటటువంటి విధంగా ఆలోచన లూపు లైను ఉంటుందేమో అనేటటువంటి విధంగా రియా ముందుకెళ్ళటం అనేది జరిగింది. నేను అలా అనుకోవట్లేదమ్మా, అది కాదు ఇక్కడ జరిగినటువంటి ఈక్వేషన్. ఇక్కడ ఏంటంటే ఇందాక జరిగినటువంటి 2 ద్రోహాలు, ఒకటి ఏంటంటే పెళ్లికి ద్రోహం, రెండోసారి జరిగినటువంటి కాంట్రాక్ట్లో నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, నీకు పిల్లలు కలిగేటటువంటి అవకాశం లేదు, మనం ఎప్పటికీ పిల్లలు లేకుండా నువ్వు నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగానే ఉందాం అనేటటువంటి రెండో ద్రోహం. ఈ మూడోది ఏంటంటే కనుక ఇతనితో నీకు ఏర్పడినటువంటి ఒక పరిచయం, ఇది ఇంపార్టెంట్. ఇది ఏదైతే కనుక నేను తల్లిని అవుతానా అవునా, నాకు పిల్లల్ని చూడాలనుంది, నా కడుపున ఒక 12 బిడ్డ ఉంటే కనుక ఒక తల్లి కళ తీరుతుంది అనేటటువంటి ఒక హ్యాపీనెస్ నాకు వస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే ఒక పరిచయం, అది కాస్త ఒక అక్రమ సంబంధం, దాంతోపాటు నీకు ఒక బిడ్డ పుట్టడం. బహుశా నేను ఎప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేవాడిని అంటే కనుక అట్లీస్ట్ ఏదైతే ఆ డాక్టర్ సర్టిఫై చేసి నువ్వు అసలు తల్లివే కాదు అనేటటువంటి విధంగా ఉండి ఇదంతో ఒక శారీరకపరమైనటువంటి సంబంధంలో నువ్వు తల్లి కాకుండా ఉండుంటే కనుక నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేవాడిని. ఎందుకంటే కనుకమ్మ ఈరోజు
నీకుండేటటువంటి కోరికలు, నీకుండేటటువంటి ఆలోచనలు, నీకుండే వ్యసనాల వల్ల ఈరోజు ఒక బిడ్డ ఈ నేల మీదకి వచ్చింది. ఒక 2 నెలలు బిడ్డ వచ్చింది, ఒక ఆడపిల్ల వచ్చింది. ఆ పిల్లకి ఈరోజు ఇందాక నేను అన్నాను, ఎవరిని తండ్రి కింద పరిచయం చేస్తారని చెప్పి. ఇంకా తెలీదు, ఇంకా మాట్లాడటం రాదు కాబట్టి ఈరోజు సరిపోతుంది. అతని తండ్రి, ఇతని తండ్రి, ఎవరి తండ్రి? ఇటువంటి పరిస్థితిలో అంటే నీకు నిజంగా తల్లి కావాలనేటటువంటి ఉద్దేశం నిజంగా నీకుందా? లేదు సార్, అదంతా ఒక డ్రామా, అదంతా తీసి పక్కన పెట్టేసండి. కేవలం నా పక్కన కనిపించేటటువంటి ఒక వ్యక్తి, ఇంట్లో భర్తగా ఒక వ్యక్తి ఉండాలి, కోరికలు తీర్చుకునేటటువంటి వేరే ఒక వ్యక్తి ఉండాలి. దాంట్లో పార్టీషన్గా, దాంట్లో ఒక భాగంగా తల్లి అవుతే కనుక అది ఒక బోనస్. సో ఇక్కడ తల్లి కావటం అనేటటువంటి సబ్జెక్ట్ కంప్లీట్గా పక్కకు పట్టేసాం అనమాట. ఇక్కడ తల్లి అవటం అనేటటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి ఒక అన్ఫార్చునేట్ ఈవెంట్గానే మనం చూడాలి. కానీ ఇదేదో ఒక తల్లిగా అయ్యాను, నేను చాలా గర్వపడిపోతున్నాను, నేను తల్లిగా అయ్యేటటువంటి కెపాసిటీ నాకు ఉంది అని నేను ప్రూవ్ చేసుకుంటున్నాను అనేటటువంటి విధంగా మాట్లాడేది ఇక్కడ వేస్ట్. బట్ అన్ఫార్చునేట్లీ ద బేబీ ఈజ్ హియర్. బేబీ ఆల్రెడీ పుట్టేసింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీకు ప్రధానంగా నీ ఆలోచన శైలిలో మార్పు రావాలి. నీ ఆలోచన శైలిలో మార్పు రావాలి, అనిల్ యొక్క ఆలోచన శైలిలో మార్పు రావాలి అంటే నేను అనుకునేది. ఎందుకంటే ఇప్పుడు అనిల్ ఎంతవరకు మానసికంగా నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు అనేటటువంటి దాన్ని బట్టి ప్లాన్ ఏ అన్నది ఉంటుంది. అనిల్ నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా, యాక్సెప్ట్ చేయడా? లేదు, నేను అసలు యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే పెళ్ళికి మోసం జరిగింది, తర్వాత మా ఇద్దరికి జరిగినటువంటి కాంట్రాక్ట్కి, పిల్లలు లేకపోయినా పర్లేదు అనే కాంట్రాక్ట్కి, రెండింటికి మోసం జరిగింది. 2 విధాలుగా మోసం జరిగింది. మూడోది ఏంటంటే ఆ అబ్బాయితో, శివాతో పరిచయం చేసుకుని మూడో మోసం కూడా జరిగింది. ఇన్ని విధాలుగా గతి తప్పినటువంటి ఒక ఆడదాన్ని నా జీవితంలో ఒక భార్య కింద స్వీకరించడానికి నేను ససేమిరా ఒప్పుకోను అనేటటువంటి మాట దిట్టంగా బలంగా మాట్లాడి నిన్ను కాళ్ళ వేళ్ళ పడి అడుక్కున్నా కూడా నేను నిన్నైతే వదలను, సమాజం గురించి నువ్వు ఇలాగ ఉండు, సీక్రెట్గా నేను వేరే కథ నడిపిస్తాను, అతన్నైతే మాత్రం నేను పెళ్లి చేసుకుని అతనితో పాటు వెళ్ళనని చెప్పి నీ వాదనను నువ్వు వినిపిస్తున్నావు. నువ్వు ఒక్క సెకండ్ కూడా అతని పక్కన కూర్చునేదానికి నీకు అర్హత లేదు. 110% నీకు ఆ అర్హత లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అండర్స్టాండ్ చేసుకో. నెంబర్ 1. నెంబర్ 2, ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తే కనుక నాకు ఆ అమ్మాయి దూరం అయిపోద్ది అనేటటువంటి ఇండైరెక్ట్గా అనిల్ అడిగేటటువంటి దానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. ఎప్పుడైతే కనుక ఈ మ్యారేజ్లో నువ్వు పక్కతో పట్టి మోసం చేసావో ఆటోమేటిక్గా దట్ కమ్స్ అండర్ చీటింగ్. కాబట్టి నువ్వు నీ దారి నువ్వు ఆటోమేటిక్గా తెగిపోతుంది. ఈ బంధం నిలిచేటటువంటి బంధం కూడా కాదు. సో అనిల్, నువ్వు ఇక్కడ కోరుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత అమాయకుడు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ కోరుకోవాల్సింది ఏంటంటే, ఐ డోంట్ వాంట్ దిస్ గర్ల్ అనేటటువంటిది ఒక్కటే ఇక్కడ కావాల్సినటువంటి ఎజెండా. యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ హర్ వెల్ఫేర్. అతనితో పాటు గర్భవతి అయింది, అతనితో పాటు బిడ్డను కంది కాబట్టి అతనితో పాటు ఉండాలి అనేటటువంటిది నీ రిక్వెస్ట్ అక్కర్లేదు. వాళ్ళు చావు ఎలా చేస్తారు, వాళ్ళ జీవితాలు ఎలా పోతాయి, ఎలా నాశనం అవుతుంది అనేటటువంటిది వాళ్ళు రాసుకునేటటువంటి దారి బట్టి, వాళ్ళు గీసుకున్న గీత బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో ఇట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి నువ్వు అది శివ ఒక్కసారి ఆలోచించుకోనన్నా, నీ వరకు వస్తాను. ఆ అమ్మాయి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టరు అనేటటువంటి ఆలోచనతో ఉన్న తర్వాత పర్వాలేదు అన్నట్టుగా అతను మోసం చేసింది. ఏం పర్వాలేదు అని ఒక మోసం చేసింది. ఎన్ని మోసాలు చేసి నీ దగ్గరికి వచ్చింది కాబట్టి నువ్వు 4వ వ్యక్తి అవ్వదా? నీతో పాటు ఒక 4వ వ్యక్తి అంటే కనుక 3 సార్లు అక్కడ మోసం చేసింది, నీ దగ్గరికి వచ్చింది. నీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి నిన్ను ఎంతకాలం అంటే పెద్దల సమక్షంలో చాలా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని పిల్లలు లేకపోయినా పర్లేదు నీతో పాటే ప్రయాణం చేస్తాననేటటువంటి వ్యక్తి ఈరోజు కేవలం ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి నేను గర్భవతి అవుతానా లేదా అనేటటువంటిది ఒక టెస్ట్ గురించి నిన్ను వాడుకునేటటువంటి విధంగా నీ దగ్గరకు వచ్చి ఒక ప్రేమ అనేటటువంటి ఒక కట్టుకథ అల్లి ఈరోజు నీతో పాటు జర్నీ మొదలుపెట్టి ఇది నిలుస్తుందా, ఉంటుందా అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు ఒక్కడు ఇక్కడ విత్డ్రా అయిపోతే కనుక వాళ్ళిద్దరి సంగతి ఏంటి అన్నది చూడొచ్చు. లేదు సార్, నాకు ఆ అమ్మాయి కావాలి అనుకుంటే కనుక అతను రాస్తా చాలా ఈజీ. ఎందుకంటే మీరిద్దరికి పోవచ్చు, మీ బిడ్డకి నువ్వే తండ్రి అని చెప్పుకోవచ్చు, తల్లి అని చెప్పుకోవచ్చు, మీ ఇద్దరు ఇది. కానీ ఇక్కడ నువ్వు గెలుస్తున్నావా, ఓడిపోతున్నావా, ఇది ఫస్ట్ అర్థం చేసుకో. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పటికీ కూడా ఇది గోప్యంగా ఉండేటటువంటి సబ్జెక్ట్. ఇప్పటికి కూడా నీకు పెళ్లి చూపులు చూసేటటువంటి, పెళ్లి సంబంధాలు చూసేటటువంటి మీ తల్లిదండ్రులకి ఇంకా తెలియనటువంటి అంశం. ఇది తెలిస్తే కనుక వాళ్ళ మానసిక పరిస్థితి ఏమవుతుంది అనేది తెలియకుండా ఇదంతా నడుస్తుంది. కపట నాటకం అంతా కూడా ఏదో ఒక మబ్బులా నడుస్తుంది. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఇది రియాలిటీ అయ్యి సర్ఫేస్ అవుతే కనుక ఆ అమ్మాయి నీది పరిచయాన్ని ప్రపంచం రకరకాల విధాలుగా మాట్లాడుకుంటుంది. మీ తల్లిదండ్రుల యొక్క గుండెలు పగిలిపోవచ్చు, మీ ఇంటి కుటుంబం సంబంధించినటువంటి పరువు కాస్త పోవచ్చు. ఇదంతా నేను నీకెందుకు కౌన్సిలింగ్ చేసి అనిల్కి చెప్పి ఆ అమ్మాయిని తిడుతున్నానంటే కనుక ఇలాంటి ఆడవాళ్ళకి మీరిద్దరూ చేయవలసింది ఏంటంటే నీ కర్మకు నువ్వు పో అని చెప్పి నీ దారి నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడ చీట్ చేసి వచ్చి నీతో పాటు గర్భవతి అయ్యి ఒక బిడ్డను కన్నది.
అనిల్కి ఏమొచ్చి 2 దఫాలు మోసం చేసి 3వ దఫా నీతో కనెక్ట్ అయింది కాబట్టి తను కూడా మోసం చేస్తుంది, అతను ఎలాగా గుడ్ బై చెప్తాడు. ఎవరికి వాళ్ళు గుడ్ బై చెప్తే కనుక అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, ఆలోచన ఏంటి, ఆ బిడ్డను ఎలా పెంచుతుంది అనేది ఆ అమ్మాయికి ఒక అవగాహన వస్తుంది. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఆ విధంగా పక్కదో పట్టి అందరినీ నలుగురిని మోసం చేసి నీ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి నీతో పాటు అడ్డదావిలో వచ్చి నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు సెక్షువల్గా కలిసి గర్భవతి చేసి ఒక బిడ్డను కనేటటువంటి ఒక ఆడపిల్ల రేపొద్దున నీతో పాటు ఇదే పద్ధతిలో కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇంకో ఇన్స్టాగ్రామ్ పరిచయం వల్ల ఇంకో చోటకు వెళ్తుందా అనేది నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత నీ నెత్తి మీద ఉంది. ఎందుకంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి పరువు, మీ తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తు కూడా నీ మీద ఆధారపడింది. సో నా డెసిషన్ ఏంటంటే కనుక ఆ అమ్మాయి చేసినటువంటి తప్పుకి ఆ అమ్మాయి ఏదో ఒక తల్లి కావాలనేటటువంటి కోరికతో నేను గర్భవతి అయ్యి ఒక బిడ్డను కన్నాను అనేటటువంటి కాన్సెప్ట్ నేను నమ్మను. కేవలం ఇది ఒక శారీరకపరమైనటువంటి కోరికతో పక్కదో పట్టింది కాబట్టి అక్కడ మోసం చేసింది, రేపొద్దున నువ్వు కూడా మోసపోతున్నావు కాబట్టి మీరిద్దరూ కలిసిగట్టుగా ఆ అమ్మాయిని డిజైడ్ చేసి నీ దారి నీదే అనేటటువంటి విధంగా వెళ్తే కనుక నెక్స్ట్ ఏంటి అనేది మనం ఆలోచించవచ్చు. థ్యాంక్ యూ సార్. మేడం, మేడం ఈ కేసులో చాలా సీరియస్గా చెప్పాల్సిన పాయింట్ ఏదైనా ఉందంటే అక్రమ సంబంధాల గురించే. ఈ రోజున ఈ స్టేజ్ మీద అందరం వేలెత్తి చూపించింది ఎవరిని అంటే అమ్మాయిని. ఎందుకు స్త్రీలు జాగ్రత్త పడండి అంటే జెంట్స్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే దాని యొక్క పర్యవసానాలు ఫేస్ చేస్తున్న వ్యక్తి స్త్రీ. అందుకని జాగ్రత్త పడండి అంటాం కానీ అమ్మాయిని ఏదో నొక్కేయాలన్న ఉద్దేశంతో కాదు. ఈ రోజున మనం ఒక సోషల్ మీడియా బయటికి ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఎన్ని రకాల అక్రమ సంబంధాలు బయటపడుతున్నాయో. ఎవ్వరు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నవాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. అందులోనూ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి, పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఇంకా జాగ్రత్త పడాలి. అది వదిలేసి మగాడిని కదా అక్రమ సంబంధాలు పెట్టుకుంటాను, ఆడదాన్ని కదా అక్రమ సంబంధాలు పెట్టుకుంటానంటే సమాజం సర్వనాశనం ఎలాగో అయిపోతుంది. మీరు చేస్తున్న చెత్త పనుల వల్ల మీ పార్ట్నర్స్ ఇబ్బంది పడుతున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఆవిడ చేసినా తప్పే, నువ్వు చేసినా తప్పే. ఇద్దరు వదిలేయండి అంటే కుదరదు. ఇద్దరికి ఉండే పనిష్మెంట్ లీగాలిటీ నేను చెప్తాను ఇక్కడ. అర్థమవుతుందా? ఇక ఈయన వచ్చి భర్త నిజంగా ఇలాంటి భర్తలు కొంత ఈ మధ్య సొసైటీలో మనం చూస్తున్నామండి. టూ టైప్స్ ఆఫ్ హస్బెండ్స్ ఉంటారు నాన్న. ఒకటి అస్సలు నేను ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, మా ఆవిడ మాత్రం పతివ్రతలాగానే ఉండాలి, ఒకవేళ అమ్మాయి తప్పు చేస్తే లీగల్గా డైవర్స్. ఈ ట్రెండ్ ఇప్పటిదాకా నడిచిందండి. రీసెంట్గా కొన్ని కేసుల్లో కానీ కొంతమంది అసలు మన ఈ మధ్య ఒక రీసెంట్ సెన్సేషనల్ వీడియో ఒకటి చూసాను. ఒక అక్రమ సంబంధానికి సంబంధించి సెలబ్రిటీలది యూట్యూబ్లో అంతా బద్దలైపోతున్నాయి వాళ్ళ అక్రమ సంబంధాల గురించి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కేసులు. ఎవరి చరిత్ర తీస్తున్నా అక్రమ సంబంధాలే. ఫైనల్గా ఏంటంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కోర్టుల చుట్టూ తిరగడానికి కొంత టైం పట్టొచ్చేమో కానీ పరువులు పోవడానికి పెద్దగా టైం పట్టట్ల. ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఇమ్మీడియట్ పనిష్మెంట్లే పడుతున్నారు. కాబట్టి అక్రమ సంబంధాలకు వెళ్ళి టెంపరీ ఎంజాయ్మెంట్లతో ఎంజాయ్ చేసి పర్మనెంట్ పనిష్మెంట్లు పడటం కంటే ఆ టెంపరీ ఎంజాయ్మెంట్లకి పుని స్టాప్ పెట్టండి దయచేసి. 2 టైప్స్ ఆఫ్ హస్బెండ్స్ ఎందుకు ఇప్పుడు కొత్తగా తయారయ్యారంటే, ఒకప్పుడు జెంట్స్కి ఉండే సహజ లక్షణం వైఫ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఎక్కడైనా కానీ వైఫ్ పర్ఫెక్ట్గానే ఉండాలి, హస్బెండ్ పర్ఫెక్ట్గానే ఉండాలి. కానీ వైఫ్ మిస్టేక్ చేస్తే అటువంటి అమ్మాయిని యాక్సెప్ట్ చేసే ట్రెండ్ అస్సలు ఉండేది కాదు. ఇంకా ఆవిడ సూసైడ్ చేసుకోవాలా, లేకపోతే ఇండివిజువల్గా బతకాలి, లేదా అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో సెకండ్ వైఫ్ల కిందో కీప్ల కిందో ఇలా ఉండడం అనేది నడిచింది. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే, మా ఆవిడని మేము నమ్ముతున్నామండి, మేము ఉన్నంత వరకు మేము హ్యాపీగానే ఉంటాము, మా ఆవిడ ఏ తప్పు చేసినా పర్లేదు, ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ వీళ్ళకి పిల్లలు పుట్టుంటారు కాబట్టి వాళ్ళ లైఫ్ ఎందుకు కోట్ల చుట్టూ మేము ఎందుకు తిరగడం, వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం అన్న ఉద్దేశంతో ఒక 1% ఈ మధ్య తయారవుతున్నారు. ఇలాంటి వైఫ్లను కూడా ఎంటర్టైన్ చేసి, అది వాళ్ళ పర్సనల్ విషయం. ఇక్కడ మనల్ని నమ్ముకుని ఒక వ్యక్తి వచ్చాడు. ఏమని, మేడం మా ఆవిడ, నాకు పిల్లలు లేరు కానీ మా ఆవిడకి పిల్లలు ఉన్నారు, సో ఇది ఆల్రెడీ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది, ఆ వ్యక్తిని కూడా మేము మీకు ఇన్ఫార్మ్ చేసాము, తీసుకొచ్చారు, అతనికైనా ఇచ్చి పెళ్లి చేయండి, అతను పెళ్లి చేసుకొని అంటున్నాడు. 2 మన దగ్గరకు వచ్చింది, ఒకటి నేను అమ్మాయితో ఎంటర్టైన్ అవ్వను, నాకు లీగల్గా విడిపించండి. అదేంటమ్మా ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు, లేకపోతే డైవర్స్ కేసు వేసుకోవచ్చు కదా అంటే, కోర్టుల చుట్టూ తిరగడం ఒకటి, 2 అమ్మాయికి వేరే ఇల్లు లేదు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటే పుట్టింట్లో ఉండాలి, 2 అబ్బాయి దగ్గర ఉండాలి. ఇతను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేడు. ప్రెజెంట్ డెలివరీ కోసం వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి ఈయన మన దగ్గరికి తీసుకొచ్చాడు. ఎందుకు అంటే, పంపిస్తే అతనికి ఇచ్చి పెళ్లి చేసి పంపించండి, లేకపోతే నాకు వదిలించండి. సో నాన్న మీకు పూర్తి హక్కులు ఉన్నాయి, అలాంటి అమ్మాయితో ఉంటావా ఉండవా అని.
ఫాదర్గా నీ పేరు పెట్టారు అక్కడ. ఇక్కడ మీరిద్దరు చాలా అసలు నిన్ను గొప్పగా ఒక చోట అనుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయికి పిల్లలు పుట్టరు అని తెలిసిన ఫస్ట్ నైట్ రోజే నువ్వు ఆ అమ్మాయిని బయటికి తరిమేయాలి. కానీ నువ్వు ఆ పని చేయలే. చాలా ఉన్నతంగా ఓకే ఉన్నంతలో పర్వాలేదు అనుకొని మంచి అమ్మాయి అయితే చాలండి, తర్వాత మేము ఫ్యూచర్లో ఆలోచించుకుంటాం అడాప్షన్సో ఇంకొకటో అన్నావు. అడాప్షన్ అంటే ఏంటి? మీ ఇద్దరికి పిల్లలు పుట్టకపోతే ఎవరో పిల్లల్ని తెచ్చుకోవడం. ఇక్కడ మీ ఆవిడ ఎవరో పిల్లల్ని కాకుండా ఒక పార్టీ ఈవిడిచ్చింది సర్వీసు, ఇంకో పార్టీ బయట నుంచి తెచ్చుకుంది. సో ఇలాంటి పిల్లని యాక్సెప్ట్ చేస్తావా లేదా అంటే లీగాలిటీలో ఆల్రెడీ నీ పేరు ఎంటర్ అయిపోయింది. సో నువ్వు ఛాలెంజ్ చేస్తే ఆ లీగాలిటీ నుంచి బయటపడవచ్చు. మళ్ళీ ఏమైనా హ్యూమనిటికల్ గ్రౌండ్ మీద ఆలోచిస్తావా? ఇక్కడ నీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటంటే, లీగల్గా పిల్ల పేరు మీద బర్త్ సర్టిఫికెట్లో మీ పేరు ఫాదర్గా ఉంది, ఆవిడకి హస్బెండ్గా ఉన్నారు. ఆవిడేమన్నా నీ కాళ్ళు పట్టుకొని బతులాడి ఇంకొక ఛాన్స్ ఇస్తానంటే ఆ 1% జెంట్స్ వైపు ఏమన్నా వెళ్ళడానికి నీకు అవకాశం ఉందా? ఒక్క 5 minutes తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను, ఈలోపు ఆలోచించుకోండి. మా స్టేజ్ మీద గట్టిగా తిట్టకూడదు, కనీసం చెంపలు పగలగొట్టకూడదని ఒక ట్రెండ్ పెట్టుకున్నాం. కానీ మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒళ్ళు మండుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు సీరియస్గానే చెప్పాలి. స్మూత్గా పాప బాబు అంటుంటే అర్థం కావట్లా మీకు. ఎవరమ్మా ఈ రోజున ఒక పసిపిల్ల దానికి ఊహ కూడా తెలియని టైంలో పేరుకో తండ్రి, రియల్గా ఒక తండ్రా? ఈ పాపం ఎవరేసుకుంటారు తల్లి? నువ్వు చేసిన క్షణికావేశం, పోనేమన్నా నువ్వు ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళావంటే అయ్యో పాపం అని జాలి పడవచ్చు. ఒళ్ళు కొవ్వెక్కి వెళ్ళావు కదా, నువ్వు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళాలా? లేదండి నా భర్తకు పుట్టాడు కదండి నేను ఇట్లా అనుకున్నాను అని ఉంటే తెలియక తింగరది ఏదో ఆలోచించింది అని ఆయన తిట్టి పంపించి ఈయన కాలు పట్టుకుని బతులు ఆడుకునేవాళ్ళం. నువ్వు వెళ్ళింది ఎక్కడ? పొద్దుట మీ ఆయన నమ్మి ఆఫీస్కి వెళితే ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక ఈ ఇన్స్టాగ్రాముల్లో టైప్ చేసుకుంటూ ట్రిప్స్ ఫాలో అవుతున్నారా? ఆ పిల్లోడికి ఏం పోయానా? జీవితం సర్వనాశనం అయ్యేది ఎవరు? నీ భర్త జీవితం నాశనం అయిందిగా ఈరోజు. నీకు ఎన్ని ఛాన్సులు ఇచ్చాడు? ఆ అబ్బాయిని మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది అసలు? ఇంకెందుకు? ఏ భర్త ఇంటికి వెళ్ళాడు అంటే ఇంట్లో భార్య ఏం చేస్తుందని టెన్షన్ పడాలా నువ్వు చేసే పనులకి? మీలాంటి మహిళలు ఆదర్శం అయిపోతున్నారు బయట. ఎవడేం చెయ్యట్లే, కనిపెట్టట్లే అంటే ఈ రోజున కనిపెట్టడానికి పెద్ద టైం పట్టట్లా. మీ ఫోన్లు ఎతికితే చాలు మీ బాగోతాలు బయటపడతాయి. దమ్ముగా ఒక అబ్బాయో ఒక అమ్మాయో ఫోన్స్లో మీ పిన్నులు చెప్పుకోలేరు. ఎందుకంటే మీ దరిద్రమైన లైఫ్లో అలా ఉన్నాయి. ఒక పార్ట్నర్కి నీ ఫోన్ నెంబర్ తెలుసా? నీ ఫోన్ నెంబర్ కోడ్ తెలుసా? అతనికి తెలియదు. ఎప్పుడు తెలిసింది అంటే ఆ కోడ్కి వచ్చిన డెలివరీకి తెలిసింది. నీ ప్రెగ్నెన్సీ అప్పుడు తెలిసింది. అవునా? ఆ పిల్లకి ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఇంకెళ్ళి బత్తలు ఆడాలా మేము ఈ పంచాయతీలో? ఇది కనుక మీ పెద్ద మనుషుల దగ్గర పెట్టుంటే ఈ అబ్బాయి ఊరేసుకుంటాడు తెలుసా? పైగా ఓపెన్గా చెప్తున్నావు. అది అమాయకత్వమో తెగింపో నాకు అర్థం కూడా కావట్లా. నువ్వు ప్రెగ్నెన్సీ కోసమే వెళ్ళలేదు. ప్రెగ్నెన్సీ కోసం వస్తే అబ్బాయికి టైం పాస్ అని అర్థమయ్యేది. ఐ లవ్ యూలు చెప్పుకున్నారు ఎంతోటి బాగోతానికి. అనుభవించు తల్లి. బుద్ధి ఉందా నీకు? ఏ అమ్మాయి రావాలయ్యా నిన్ను పెళ్లి చేసుకోవడానికి? ఏ అమ్మాయి రావాలి చెప్పు? ఇన్స్టాగ్రాముల్లో నువ్వు ఎంతమందికి లైన్ వేస్తావు టిప్పులు చెప్పుకుంటూ? ఒక పెళ్ళి అయ్యిందన్న అమ్మాయి తెలుసు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు, 4 సార్లు నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసావు. అంటే ఎంజాయ్ చేస్తూ దులుపుకొని వెళ్ళిపోదాం అనుకున్నావా? నీకు ఇంకా సంబంధాలు చూస్తున్నారా? ఆ ఫోన్ నెంబర్ వాళ్ళతో మాట్లాడతాం. అమ్మా ఈయన ఎక్కడికక్కడ వెళ్ళి ఎత్తనాలు వేసి వచ్చాడమ్మా, అక్కడ పంట పండిందని. నీలాంటి వాడిని ఎవడయ్యా చేసుకునేది? నీకు అలాంటి భార్య వస్తే సరిపోతుందా? ఆ అమ్మాయి ఎక్కడ పెట్టిందో మరి? నువ్వు ఎలా నమ్ముతున్నావు? నువ్వు ఫ్రెష్గా లేవు, నువ్వు పర్ఫెక్ట్గా లేవు. నీకు వచ్చే భార్య ఉంటుందని ఎలా అనుకుంటావు? బయట సమాజం అంతా నీలాంటి మగాళ్లే కదా. ఒక అమ్మాయిని వాడేసుకుని వదిలేసి వెళ్ళిపోయి పిల్లల్ని కనేసి వెళ్ళిపోతాను నేను చేసుకోనండి అని ఎంత ధైర్యంగా చెప్తున్నావు నువ్వు? ఆ పిల్ల ఈరోజు కేసు వేస్తే జైలుకి వెళ్ళాలి తెలుసా నువ్వు? అక్రమ సంబంధాలు మేము పెట్టుకొని తిరుగుతామంటే అన్ని కేసుల్లో కుదరదు. ఈచ్ కేసు డిఫరెంటే. ఆ పిల్లని నువ్వు లిటరల్లీ మోసం చేసినట్టు లెక్క. నాన్న 5 minutes అయింది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. మీ డెసిషన్ మీద అతని లైఫ్ ఆధారపడి ఉంది, అమ్మాయి లైఫ్ ఆధారపడి ఉంది. వద్దు మేడం. సూపర్. నిన్నైతే నేను ఫోర్స్ చేయలేను. మీరు ఇప్పుడు ఈ అమ్మాయిని మేము డైవర్స్ అని ఒప్పించలేం. వాళ్ళు ఏం చేస్తారో తర్వాత మాట్లాడదాం. మీరు కోర్టుకు వెళ్ళి ఇప్పుడు ఈ వీడియో కూడా మీకు ఆల్రెడీ టెలికాస్ట్ అయినాక ఇస్తారు, సీడీ పెట్టుకోండి. ఈవిడ ఆల్రెడీ మళ్ళీ రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. కోర్టులో మీరు డైరెక్ట్గా డైవర్స్ పిటిషన్ వేసేయండి. అర్థమవుతుందా? 100% మీకు డైవర్స్ వచ్చేస్తే. అంతగా అయితే DNA టెస్ట్కి ఛాలెంజ్ చేయండి కోర్టులో. మీరు విడిగా వేయాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే. కానీ నాకు తెలిసి ఇంత బుద్ధి వచ్చిన అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి కాపురానికి అయితే రాదు. పెద్ద మనుషుల పంచాయతీలో మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వచ్చినా మాట్లాడుకుని మ్యూచువల్ డైవర్స్ అయితే ఇచ్చేయండి. ఈ స్టేజ్ మీద నేను ఇంకా ఒప్పించట్లేదు, ఎందుకంటే ఆవిడ లైఫ్ ఏంటో డిసైడ్ అవ్వాలి.
మీరు బయలుదేరేయచ్చు. మేడం ఈయనైతే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆయన పర్సనల్ రిస్క్, ఆయన ఇష్టం. మనం ప్రెజర్ చేస్తూ సర్దుకో బాబు అనలేం. మేబీ ఇంటికి వెళ్ళినాక కూడా మీరు ఆలోచించుకోండి, ఎందుకంటే మీకు పిల్లలు పుట్టరు అనేది మీకు ఒక క్లారిటీ ఉంది. మీరు ఇప్పుడు ఇంకో సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా సెకండ్ వైఫ్ అమ్మాయే రావాలి, ఆవిడ ఎవరితోటో పెళ్లి చేసుకుని డైవర్స్ల అమ్మాయిలే రావాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ పిల్లలు పుడతారో లేదో తెలియదు. ఈవిడితో ఎవరిని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది ఒక్కటి ఇంటికి వెళ్ళాక ఆలోచించుకోండి. ఇన్ కేసు లేదంటే 100% మీకు డైవర్స్ వేసే కేసు రైట్స్ ఉన్నాయి, వేసేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. నాన్న మీతో మాట్లాడాలి. మీరు ఇప్పుడు ఏ అమ్మాయిని అయితే మ్యారేజ్ చేసుకుంటాం అంటున్నారో, మా స్టేజ్ తరపు నుంచి నీకు ఒక పనిష్మెంట్ పడాలి కాబట్టి మేము వాళ్ళతో మాట్లాడి ఇన్ఫార్మ్ చేస్తాము. ఈ అబ్బాయి ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయిన అమ్మాయితోటి పిల్లని కన్నాడు. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకునే అంత ఉత్తమ మనసు అమ్మాయికి ఉంటే ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది. ఇలా నీలాగా అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని కనేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళ గురించి ఓ చరిత్ర పెట్టి ఒక వీళ్ళ క్యారెక్టర్లు ఇవి అని ఒక వెబ్సైట్లో ఓపెన్ చేయాలి. ఇక నుంచి పెళ్ళిళ్ళకి ఒక లిస్ట్ పెట్టుకుంటారుగా బయోడేటాలు, ఆ లిస్టులో ఇది కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇక నుంచి. అప్పుడు మీ ఒరిజినల్ క్యారెక్టర్ నచ్చిన వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు కూడా ఒక లిస్ట్ పెడతారు, అలాంటి వాళ్ళు మీకు సరిపోతారు. నేను చేసుకోనండి, నాకు వద్దండి అంటావేంటి? చేసుకోక మీ ఇంటికి పంపిస్తాం. ఇప్పుడు ఆ హస్బెండ్ క్లియర్ చెప్పాడు, ఆ పిల్ల నీ పిల్ల. నువ్వు ఆల్రెడీ అన్నీ తెలిసి ఒక వైఫ్ క్యారెక్టర్ ఉన్న ఒక అమ్మాయిని, భర్త ఉన్న ఒక వైఫ్ని భార్య దగ్గరికి వెళ్ళి పడుకున్నావు అంటే ఆవిడ పెళ్లి చేసుకోవడానికి నువ్వు రెడీ అయినట్టు లెక్క. నేను రెడీ అవ్వలేదండి, ఊరికే పడుకోవడానికి వెళ్ళానండి అంటే ఆ అగ్రిమెంట్ మీ ఇద్దరి మధ్య లేదు. ఇన్ కేసు అలా ఉండుంటే, ఆ అమ్మాయిని మేము ఎందా నుంచి అంటున్నది అదే, ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసమే ఆయనతో పెట్టుకున్నానమ్మా అంటే, బాబు నువ్వు వెళ్ళిపో, ఇంకోసారి ఇలాంటి దరిద్ర పనులు చేయకు, ఎందుకంటే అందరూ ఎలా ఉండరు, రేపొద్దుట ఎవరైనా కేసు వేస్తే జైలుకి వెళ్ళాలి అని. అర్థమవుతుందా? కానీ అమ్మాయి ఏమోనండి మేము అట్లా అనుకోలేదు, ఓన్లీ ఫిజికల్గా కలిసాము అంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చేసింది కదా, నీకు పుట్టిన పిల్ల తండ్రి ఎవడో తెలియక అనాథలాగా పెరగడం అంటే మీ వంశం మొత్తం ఏడవాల్సిందే కూర్చొని. అర్థమవుతుందా? ఆ పనిష్మెంటే పెద్ద పనిష్మెంట్ నీకు. అయినా కానీ ఈ అమ్మాయి అయితే కేసు ఫైల్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ అట్లాగో డైవర్స్ చేసినాక అందులో నీ పేర్లు ఉంటాయి, నువ్వు కూడా కోర్టుల చుట్టూ తిరగాలి. పెద్ద మనుషుల దగ్గర ఎవరి దగ్గర ఇంటి దగ్గర పెట్టుకొని మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఒక పంచాయతీ పెట్టుకొని ఆ అమ్మాయికి ఏదో న్యాయం చేయండి, లేదా మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారేమో చేసుకోండి. అమ్మా ఈ స్టేజ్ మీద మా రిక్వెస్ట్, మమ్మల్ని నమ్ముకొని మీ ఆయన వచ్చాడు తల్లి, ఆయన్ని ఫోర్స్ఫుల్గా కలిసి ఉండమని మేము అనలేం. వాళ్ళ దగ్గర నుంచి కేసులే ఫైల్ చేసుకుంటావో, అతన్నే పెళ్లి చేసుకుంటానంటావో నీ ఇష్టం. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండే రైట్స్ కూడా నీకున్నాయి పిల్లని వేసుకొని. అర్థమవుతుందా? అట్లాంటి వ్యక్తికి కొంత పనిష్మెంట్ పడాలి. ఇక్కడ మీ ఆయన ఏం తప్పు చేయలే, తప్పు చేసింది మీరిద్దరు. ఒకటి నువ్వు కోర్టుల చుట్టూ తిరగాల, అతని ఇంటి దగ్గరికి వెళ్ళి నిరాహార దీక్షలే చేస్తావో, కోర్టులో కేసులు వేసి అతను పెళ్లే చేసుకునేకుండా చేసుకుంటావో నీ ఇష్టం. దానివల్ల ఇతని దగ్గర నుంచి నీకు కాంపెన్సేషన్ వస్తుంది, పాపకి మెయింటెనెన్స్ కోసం కేసు వేసుకునే రైట్స్ ఉన్నాయి. మీ హస్బెండ్తో కొంచెం అతను ఇంటికి వెళ్ళి ఒకవేళ నువ్వు కావాలనుకుంటే ఆలోచించుకోండి, నీ అదృష్టం, నీ పిల్ల అదృష్టం. నాకు వద్దు అంటే మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి. మీరేదన్నా ఫాల్స్ కేసులు మీ ఆయన మీద వేస్తే మాత్రం అతను మాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను వచ్చి ఫ్రీగా కేసులు చేసి పెడతాను మీ ఆయనకి, నీకు అగైనెస్ట్గా. అర్థమవుతుందా? వెళ్ళం. ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులను అన్నిటికీ ఈజీగా ఉందో వాళ్ళ life. నిజంగా మేడం. అసలు ఫ్యామిలీస్ సమాజంలో- గురించి, పేరెంట్స్ గురించి, అత్తమ్మ గురించి, మొగుడు గురించి ఏమీ పట్టించుకోవట్లే. ఏది నచ్చుతుంది ఎలా పడితే అలాగా బుద్ధి వచ్చేలాగా చక్కగా చెప్తారండి డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.